వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న ఏపీ హోమ్ మినిస్టర్ అనిత. మైబాద్ బీఆర్ఎస్ దీక్షపై స్పందించిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే. రైతు పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. నాణ్యతా ప్రమాణాలు మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. ఆలయాల్లో మారుమ్రోగుతున్న అయ్యప్ప నామస్మరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, పాలకుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. నూతన పాలక వర్గానికి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి, ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్లు మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్, కేటీఆర్కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి సర్పంచ్లకు బిల్లులు చెల్లించలేని దయాకర్ రావు నేడు ముసలి కన్నీరు కార్చడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ పనులను పూర్తి చేయడమే తన ముందున్న లక్ష్యమన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా మార్కెట్ కమిటీ పాలకుర్తి గౌరవ చైర్పర్సన్ గా సభ్యులుగా నియమింపబడిన నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పనులు ఆరంభం మాత్రమే అయినాయి. ఇంకా చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎక్కడ కూడా నేను మన అభివృద్ధి పనులకు ఎక్కడ వెనక్కిపోయేది లేదు. అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్ని చేసుకుంటుద్దాం. పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ కూడా ఖచ్చితంగా ఈ 4 ఏళ్ల పీరియడ్ లో పూర్తయితాయి. 10 సంవత్సరాలు వాళ్ళు చేయలేదు, 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా పూర్తయితాయి. మన ప్రభుత్వం ఒక సంకల్పంతో ఉంది, ఆ పనులు పూర్తయితాయి. అట్లనే ఇక్కడ మనకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయినా వేరే ఏ పనులైనా కానీ మనం తప్పకుండా చేసుకున్నాము. అంటే మీ అందరి సహకారం కూడా ఉండాలి. అట్లనే మీ అందరు ఎప్పుడు ఏ సమస్య మీద వచ్చినా కానీ దాన్ని తప్పకుండా తీరుస్తాను. మరొకసారి మీకు మాటిస్తున్నా. ఆ రోజు చెప్పిన మీ బిడ్డలాగా మీకు ఏ సమస్య ఉన్నా నేను తీరుస్తానని చెప్పిన అదే విధంగా తీరుస్తానని మరొకసారి మీ అందరికీ మాటిస్తూ సెలవుస్తాను. దళిత గిరిజన బిడ్డలకు మరి ఇండ్లు ఆ రోజు నుంచి ఈరోజు 40-50 సంవత్సరాల ఇండ్లు ఇప్పటికీ మనం అనుభవిస్తూ ఉన్నాం. తదనంతరం రాజీవ్ గాంధీ గారు సాంకేతిక అమెరికా మరి లాంటి దేశాలు అభివృద్ధి పదంలో పోతా ఉన్నాయి. 100 సంవత్సరాలు మనకంటే ముందు సాగుతూ ఉన్నాయి అభివృద్ధిలో. మనం వెనుకబడిపోతున్నామని సాంకేతికతను
అప్పుడు బ్లాక్ అండ్ టీవీ చూడడానికి కూడా గ్రామానికి ఒక టీవీ కూడా ఉండకపోయేది. అలాంటి పరిస్థితి నుండి ఈరోజు ఒక ఇంట్లోనే ప్రతి బెడ్రూమ్లో టీవీలు, ప్రతి వ్యక్తికి సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు లాంటి సాంకేతికత తెచ్చింది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఆ తర్వాత మరి మొన్న రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఆర్థికంగా ఉన్నవాళ్ళు అయిపోతున్నారు, పేదవాడు ఇంకా పేదవాడు అయిపోతుందని చెప్పేసి భారత్ జోడో యాత్రను చేపట్టి మరి 4 నెలల్లో కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా యాత్ర చేసి పేదవాడి పక్షాన నేను ఉన్నా అని మనోధైర్యాన్ని కల్పించి మరి సామాజిక న్యాయం, సమన్యాయం జరగాలంటే కులగణన జరగాలి, కులాల వారీగా జనాభా తెలిసినప్పుడే మరి వారికి ఫలాలు అందించగలుగుతామనే ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ రాష్ట్రం నుంచే మొదలుపెట్టి జనగణనను ప్రారంభించిన మరి మార్గనిర్దేశం. కర్నూలులో రజకులు ద్వితీయ స్థానంలో ఉన్నారు. 2025లో రజకుల అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ధోబీఘాట్ శీతలావస్థలో ఉన్నాయి. సీఎం మంత్రులు రజకులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రజకులలో ఐక్యత చాటాలి, రజకుల జీవన విధానాన్ని అభివృద్ధి చెందాలే చూద్దాం. రజకుల 60వ వృత్తి కుటుంబాలకు ఒక ధోబీఘాటుగా ఉండేలా ప్రభుత్వం చూస్తుంది. రజకుల రక్షణ చట్టం తీసుకువచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రజక వృత్తిదారుల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సావిత్రమ్మ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని ప్రభుత్వ అతిథి గృహానికి రావడంతో ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు పూల బొకేలతో, శాల్వాలతో కప్పి సన్మానం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2013లో రజకులపై సర్వే చేశారు. ఆంధ్రప్రదేశ్ రజాకా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ రజకులు ఎంతమంది తమ జీవన విధానంపై ఆధారపడి ఉన్నారో పరిశీలన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రజకుల సమస్యలను దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రజక ఐక్య సేవా సమితి చైర్మన్ గారికి ఒక విన్నవించుకుంటున్నాము. మనకు రజక వెల్ఫేర్ కమిటీ ఉంది, జిల్లాకు ఒక కమిటీ ఉంది. 3 monthsకి ఒకసారి కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుంది. ఆ కమిటీలో మొత్తం రద్దు చేసి నూతన కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ఏర్పాటు చేసుకున్నాక మన బడ్జెట్ ఎంత వస్తుంది దాన్ని బట్టి రివ్యూ సర్వీస్ కూడా బాగుంటుందని కోరుకుంటున్నాం. అలా ఒక్క నిమిషం. నా పేరు చంద్రశేఖర్. ఈరోజు మన కర్నూలు జిల్లాకు ఒక వాషర్మెన్ ఫెడరేషన్ చైర్మన్గా, ఒక లాయర్గా, ఒక మహిళగా, ఒక అత్యున్నత ఎడ్యుకేషన్ చదివిన వ్యక్తిని చైర్మన్ చేసినందుకు మా చంద్రబాబు నాయుడు సార్ గారికి, లోకేష్ గారికి మరియు బీజేపీ కేంద్ర కమిటీ వాళ్ళకు కృతజ్ఞతలు చేస్తున్నాము. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. మా మహిళ, మా సోదరి ఈరోజు ఒక చైర్లో కూర్చోయిందంటే చాలా సంతోషంగా ఉంది. ఆమెకు ఈ యొక్క రజకుల యొక్క సాధక బాధకాలు, కష్టాలు, వాళ్ళకి ఎటువంటి ఏం చేయాలనేది ఆమెకు మంచి అవగాహన ఉంది. కాబట్టి మనం ఆమెకు ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. ఆమె అన్ని చేయగల దమ్ము ఉంది ఆమెకు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మేడం గారికి, అమ్మ నీకున్న శక్తి సామర్థ్యం మాకు తెలుసు, మీరు బాగా చేస్తారని మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది. మన రజకులకు మీరు చేదోడు వాడుతుండి భవిష్యత్తులో మన పైన జరిగే దాడులు కానీ తర్వాత ఏమైనా జరుగుతాడు మీరు దగ్గరుండి చాలా. మా రాంబాబు సార్ ఇప్పుడు చెప్పినాడు, ప్రతి జిల్లాలో ప్రతి మూడు నెలలకు ఒకసారి కమిటీ మీటింగ్ ఖచ్చితంగా జరపాలి. అది మీరు జీవో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే 2023లో ఇంప్లిమెంట్ అయింది 102 ఇంకా ఆంధ్రప్రదేశ్లో దాని ఇంప్లిమెంటేషన్ లేదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని మనం గవర్నమెంట్ దగ్గర అప్పీల్ పెట్టాలి అనేది మన మొదటి డిమాండ్. అది కానీ మనము గవర్నమెంట్ నుండి భరోసా తీసుకుని దాని ఇంప్లిమెంటేషన్కి ప్రొసీడింగ్స్ వచ్చాయి అని అంటే అన్నగారు చెప్పిన ఈ విషయాలు ఏదైతే టెంపుల్స్లో రావాల్సిన మన కేటగిరీకి ఏదైతే ఉందో అవన్నీ బెనిఫిట్స్ వస్తాయి. ఇవన్నీ 102కి ఇంప్లీడ్ అయి ఉన్నాయి. సో అది మనం దానికోసం మనం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. దానికి మనం గవర్నమెంట్ దగ్గర అప్పీల్ పెట్టి సాధించుకునే నమ్మకం మనకుంది. ఓకే మేడం. నమస్తే, నా పేరు సావిత్రి. నేను రజక కార్పొరేషన్ చైర్పర్సన్గా బాధ్యత స్వీకరించిన తర్వాత నా మొదటి పర్యటన నా సొంత జిల్లా కర్నూలుకు వచ్చాను. ఇక్కడ సంఘ పెద్దలు, కుల పెద్దలు అందరూ కూడా ఘన స్వాగతం పలికినందుకు చాలా సంతోషంగా ఉంది. నా బాధ్యత పెరిగింది అనుకుంటాను. కర్నూలు జిల్లా అనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో మన రజకుల హక్కులు ఏదైతే ఉన్నాయో వాటన్నింటిని మనం సాధించుకోవడానికి మనం అందరం ఒక తొలి మట్టి వేయాలి. ఇప్పుడు ఆసన్నమైంది ఆ టైం. ఇంతవరకు ఏం జరిగింది అనేది మనం పక్కన పెట్టేస్తే ఇప్పటి నుండి మనం ఏం సాధించాలి అనేది నాకు ఒక క్లారిటీ ఉంది. దీనికి యాక్చువల్గా మన రజకులలో రజకులు అంటే పబ్లిక్ ఒక అస్పృశ్యత, అన్టచబిలిటీ అనేది ఉంది.
ఆ అన్టచబిలిటీ ఏ స్థాయిలో ఉందో ఏ మోతాదులో ఉందో అనేది మన ప్రభుత్వానికి మనము స్పష్టంగా తెలియచేయాలి. దానికి మన రజకుల ఐక్యత, మన రజకుల సంఘటిత ప్లస్ మన రజకుల యొక్క పాపులేషన్ ఎంత ఉందో. ఎందుకంటే 2013లో మనకు రజకుల పాపులేషన్ సర్వే చేశారు, కానీ దాన్ని బహిర్గతం చేయలేదు. కానీ ఇప్పుడు మన పర్సంటేజ్ పెరిగింది. మామూలుగా సర్వే ప్రకారము ఆంధ్రప్రదేశ్లో రజకుల పర్సంటేజ్ సెకండ్ పాపులేషన్ అని ఉంది. కానీ ఇప్పుడు ఈ గత 8 సంవత్సరాలలో 10 సంవత్సరాలలో రేపు 25లోన మనకు సెన్సస్ స్టార్ట్ అవుతుంది. అంతగా మునుపే మన ఎంత బలం ఉంది అనేది మన జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా ఒక స్పష్టత మన ప్రభుత్వానికి చూపించగలిగితే మనలో ఎంతమంది బెనిఫిషియర్స్ ఉండాలి, ఎంతవరకు వీళ్ళు బెనిఫిట్ పొందుతూ ఉన్నారు, ఎంతమంది సఫరర్స్ ఉన్నారు అనే విషయాన్ని మనం ఒక క్లారిటీ తీసుకుందాము. క్లారిటీ తీసుకున్నాక ఫర్దర్ స్టెప్ తీసుకుందాము. అది కాకుండా మనకు గత కొన్ని సంవత్సరాల కిందట ధోబీ గార్డ్స్ మనకు లగచెర్ల ఘటనపై ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ పాలకుర్తిలో మీడియాతో మాట్లాడారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ నిరంతృత్వ పాలనను కొనసాగించి ప్రజలందరినీ మోసం చేసి రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం 10 సంవత్సరాలు దోచుకొని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా, ఎలాంటి కొత్త పరిశ్రమలు నెలకొల్పకుండా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసి రైతుల ఆత్మహత్యలకు కారకులై ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేసి నేడు దొంగ దీక్షలు చేపడుతున్న బీఆర్ఎస్ నాయకులను ప్రజలు నమ్మడం లేదన్నారు. 3 సముద్రాలు దాటి దాక్కున్న బీఆర్ఎస్ నాయకులను జైలుకు పంపడం ఖాయమన్నారు. దొంగలు చేసిన దగ్గర పోయి మరి మీటింగ్లు పెట్టుకొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక దోపిడీ చేసింది మీరు, ప్రభుత్వ భూముల్ని కాజేసింది మీరు, ప్రజల్ని, అన్ని సామాజిక వర్గాలని, అన్ని సంఘాలని మరి నిర్వీర్యం చేసి, నిత్తేజం చేసి, అందరినీ మరి లిక్కర్కి బానిసలుగా చేసి, గంజాయికి, డ్రగ్స్కి మరి బానిసలుగా చేసి రాష్ట్ర అధోగతికి పాలైన వారే ఈరోజు మరి ప్రజల పక్షాన ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. మీరు మహబూబాద్ మెడికల్ కాలేజీ కలెక్టరేట్ సముదాయానికి సేకరించిన భూములు గిరిజనులే కావా? ఆ రోజు గర్భిణీ అని చూడకుండా మరి గర్భిణీ మహిళల్ని కూడా మీరు 20 రోజులు జైలు పంపించిన చరిత్ర మీది కాదా? ఖమ్మం మార్కెట్లో రైతులకు బేడీలేసి ఖైదీలుగా మీరు మరి జైలు వేసిన చరిత్ర మీది కాదా? నేరెళ్లలో దళిత సోదరుల మీద 3rd డిగ్రీ మరి ప్రయోగించి వారిని సంసారాలకు కూడా పనికి రాకుండా దళిత కుటుంబాలని ఆగం చేసింది మీరు కాదా? ఓడు భూములకు పట్టాలు ఇవ్వకుండా మోసం చేసింది మీరు కాదా? ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నిలబెట్టుకోకుండా ప్రజాధనాన్ని కొల్లగొట్టి సొంత పార్టీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఆర్థిక వ్యవస్థను తీసుకుపోయింది మీరు కాదా? నెలాఖరు దాకా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడకుండా మరి ప్రభుత్వ ఉద్యోగుల్ని సిబిల్ స్కోరు దెబ్బతినే విధంగా ఇబ్బంది పెట్టింది మీరు కాదా? రాష్ట్రంలో మహిళలు, బాలికల మీద అత్యాచారాలు మరి చేసిన సంఘటనలన్నీ పెరిగిపోయిన నిరంకుశ నిరంత పాలనను కల్పించే విధంగా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఆర్థికంగా కొల్లగొట్టి ఉద్యోగాలు, ఉపాధి కల్పించకుండా, ఎలాంటి కొత్త పరిశ్రమలు నెలకొల్పకుండా, వ్యవసాయాన్ని కూడా దెబ్బతీసే విధంగా, రైతాంగాన్ని ఆత్మహత్యల వైపు మళ్ళే విధంగా ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేసి ఈరోజు మీరు మహబూబాద్ కాదు, మీరు 3 సముద్రాలు దాటినా కానీ మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. అందుకే మీ కపట నాటకాలు, మీరు జైలు పాలు కాకుండా ఉండడం కోసం, అదేవిధంగా మీరు చేసిన ఫార్ములా ఈ రేసులో అవినీతి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, నేరం కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, గొర్రెల పంపిణీ, హరితహారాల్లో చేసిన మీ దోపిడీ కావచ్చు, ఇవన్నీ బయట వస్తాయని చెప్పేసి ముందస్తుగానే మీరు ప్రజల్లోకి వెళ్ళి ఏదో ప్రజల్ని నమ్మపలికే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు చేసిన అవినీతి ప్రజలకు తెలుసు. ప్రభుత్వం తప్పకుండా చట్టపరంగా మిమ్మల్ని జైల్లో కుటుంబం మొత్తం, కేసీఆర్ కుటుంబం మొత్తాన్ని లోపడేసే రోజులు ముందున్నాయని చెప్పి తెలియజేస్తూ, మీరు మానుకోట కాదు, మొత్తం యావత్ తెలంగాణ మొత్తం తిరిగినా కానీ ఇంకా 15 సంవత్సరాలు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోనే, రాహుల్ గాంధీ గారి మరి సారథ్యంలోనే ప్రజలు, పేద బడుగు బలిన వర్గాలు, గిరిజన, దళిత, ముస్లిం, మైనార్టీ సోదరులు అందరూ ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ముందుకు సాగే విధంగా మా పాలన మున్ముందు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై చర్చించారు. టెంపుల్ ఎకో అడ్వెంచర్ హెరిటేజ్ టూరిజం అభివృద్ధి కేంద్ర సహకారాన్ని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని సచివాలయంలో సోమవారం ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు కలిశారు. విద్యార్థులు యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. మహిళలను గౌరవించడం, పెద్దలు తల్లిదండ్రుల మాటలకు విలువ ఇవ్వటం వంటివి యువతకు నేర్పించాలన్నారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావుని సీఎం శాల్వతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న రైల్వే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో 100 సంవత్సరాలుగా కార్మిక హక్కుల కోసం పోరాడుతున్న ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ను కార్మిక వర్గం గెలిపించాలని ఫెడరేషన్ అనుబంధ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ కార్యదర్శి పి రవీందర్ కోరారు. గుర్తింపు ఎన్నికల్లో భాగంగా సోమవారం ఆయన బెల్లంపల్లి బ్రాంచ్ పరిధిలో ఉన్న రైల్వే కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో యూనియన్ జెండా గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జోనల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు నవనీత్ సింగ్, సనత్ నగర్ బ్రాంచ్ కార్యదర్శి ఢిల్లీరావు, బెల్లంపల్లి బ్రాంచ్ చైర్మన్ ఎస్ నాగరాజు, కార్యదర్శి సాంబశివుడు, కోశాఖ అధికారి షాకిన్ మీనా పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా రైల్వేలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. మరి గత 100 సంవత్సరాలుగా పుట్టినటువంటి ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ కావచ్చు, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ కావచ్చు, కార్మికులకు అనేక రకాలైనటువంటి హక్కులు పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా మరి సాధించి పెట్టడం అనేది జరిగింది. మరి రాబోయేటువంటి డిసెంబర్లో జరగబోయేటువంటి 4-5 నాన్ రన్నింగ్ స్టాఫ్కి, అదేవిధంగా 6వ తారీఖు రోజు రన్నింగ్ స్టాఫ్కి ఎలక్షన్స్ జరుగుతాయి. మన డివిజన్లో దాదాపు 20,000 మంది ఓటర్స్ ఉన్నారు. మరి మీరంతా కూడా జెండా గుర్తు మీద ఓటేసి మరి గెలిపించాలి. రాబోయేటువంటి భవిష్యత్తులో మరి ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రైల్వే కార్మికులు కావచ్చు, 8వ వేతన సంఘం ఏర్పడాలన్నా, మరి 18 నెలల డిఏ బకాయిలు రావాలన్నా, మరి యూపీఎస్లో కూడా ఓపీఎస్లో ఉన్నటువంటి పూర్తి బెనిఫిట్స్ మనకి రావాలన్నా కూడా మరి మనం అందరం కూడా ఒకే యూనియన్, ఒకే జెండా, ఒకే ఇండస్ట్రీ కింద మరి గెలిపించాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత గారు శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దర్శనం నిమిత్తం శ్రీశైలంనకు విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా హోమ్ మినిస్టర్ గారు శ్రీ భ్రమరాంబిక అతిథి గృహంనకు చేరుకోగానే జిల్లా సాయుధ బలగాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ పుచ్చగుచ్చంతో స్వాగతం పలికారు.
భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రజలందరికీ పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం సంగెం మండల కేంద్రంలోని కాట్రపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. అనంతరం భారత రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేపించినారు. ప్రజల మగువు మేము భారతదేశమును సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణరాజ్యముకు నెలకొల్పుటకు మరియు అందరి పౌరులెల్లరకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన వీటి స్వతంత్రమును అంతస్తులోను అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాత్యైక్యతను అఖండతను తప్పక వనగూర్చు సౌభ్రాతృత్వమును పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకముగా తీర్మానించుకొని ఈ 1900 సంవత్సరము నవంబరు 26వ దినమున మా సంవిధాన సభయందు ఇంద మూలముగా ఈ సంవిధానమును అంగీకరించి అది శాసనము చేసి మాకు మేము ఇచ్చుకున్న వారమైతమే. జై హింద్, జై భారత్. మానవత్వాన్ని చాటుకున్న రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వరంగల్ నుంచి పెద్దపల్లి వెళ్తున్న మంత్రి కొండ సురేఖకు సుల్తానాబాద్ మార్కెట్ చౌరస్తా వద్ద గల రోడ్డుపై చెప్పులు లేకుండా వెళ్తున్న ఒక బిహార్ పాపను చూసి చెరించిపోయారు. వెంటనే తన కాన్వాయ్ని ఆపి సిబ్బందితో పక్కనే చెప్పుల దుకాణం వద్దకు వెళ్లి ఆ చంటి పాపకు చెప్పులు కొని ప్రత్యేకంగా అందజేశారు. ఆ పసిపాపకు బట్టలు కూడా కొనిచ్చి మంత్రి సురేఖ మానవత్వాన్ని చాటుకున్నారు. चप्पल नहीं पहने तो करके चप्पल दिला रहे फोटो डालो सुल्तानाबाद हाँ हाँ डालो क्या काम करते हैं? నేడు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా దేవరుపల మండలం కామారెడ్డిగూడెం గ్రామంలో అభివృద్ధి పనులను వేద పండితుల మంత్రోత్సవాల మధ్య శాపోక్తంగా సుమారు 10 లక్షల రూపాయల విలువగల నిధులతో మంజూరైన సీసీ రోడ్ నిర్మాణ శంకుస్థాపన పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి అన్నారు. గ్రామ ప్రజలతో గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత కాలంలో నిర్మాణ పనులను పూర్తి చేయాలని
నిర్మాణంలో కాంట్రాక్టు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. గ్రామస్తులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు. మేడం గట్టిగా చదవాలి. సార్కి అలవాటు లేదు కదా. సార్ అలవాటు ఉందా మీకు? మళ్ళీ జేసీబీ ఇస్తాను మీరే. మేడం ఒకసారి చూడండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.